వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. యోగన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇద్దరం కలిసి వీడియో చేస్తున్నాం. ఇప్పుడు రాత్రి 10 అవుతుంది. సో ఎగ్జాక్ట్ 10. సో ఈరోజు చూసినావా మన గుంపు మేస్త్రి అఫీషియల్ గుంపు మేస్త్రి సారు క్యాంపస్కి వచ్చిండు. తుర్రమని వారిపోయింది. పైసలు ఇచ్చినట్టు అంటే ఇన్ని రోజుల నుంచేమో మనకి డిసెంబర్ 10th కదా, 10th రోజు వచ్చి మేము నోటిఫికేషన్ ఇస్తాము, అప్డేట్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అందరిని ఊహించిండు. కానీ ఈరోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు జాబ్స్ గురించి. అంటే జాబ్ క్యాలెండర్ చెప్తా అన్నాడు, కానీ జాబ్ క్యాలెండర్ గురించి న్యూస్ లేదు, దేని గురించి న్యూస్ లేదు. కంప్లీట్గా ఇట్ ఈస్ లైక్ ఏ బిట్రేయల్ టు ద హోల్ తెలంగాణ అన్ఎంప్లాయిడ్ కమ్యూనిటీ. చూడలేదు మధ్యాహ్నం మొత్తం అదే నడుస్తుండే. నా జాబ్లో అరే జాబ్ అంటే గుర్తొచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కస్టమ్స్ మనోడు ఇప్పుడు కస్టమ్స్ ఆఫీసర్. సో గుడ్. మనోడు కానీ జిఎస్టీలో ఉన్నాయి కదా, జిఎస్టీ నుంచి కస్టమ్స్ మూవ్ అయినావు. మండే జాయిన్. సరే, అయితే ఇప్పుడు మన వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది మ్యాటర్, వెరీ క్లియర్. నోటిఫికేషన్ అయితే ఇప్పుడప్పుడే రాదు. కొత్త నోటిఫికేషన్ మాట్లాడుతుంది, ఉన్న నోటిఫికేషన్ మాట్లాడమంటే ఉన్న నోటిఫికేషన్ ఎట్లయినా అది పోతుంది, అది పక్కన పెడదాము. బట్ అందరం వెయిట్ చేస్తున్నాం. ఏడికి పోతుంది, ఎప్పుడు పోతుంది, ఎందుకు పోతుంది? ఇక మళ్ళీ మొదటికి వచ్చినాము. మొదటి కాదు, డిసెంబర్ 20 నువ్వు రిటైర్ అయ్యే ఒక రోజు ముందన్నా డీసీ కావాలి కదా. అయితే ఖచ్చితంగా అయితే. కానీ ఇప్పుడు డిసెంబర్ 22 ఉంది కదా, డిసెంబర్ 22 ఉంది. నిన్న జెల్పెన్ కేసు ఉండే కదా, అది కూడా డీబీకి యాడ్ అయింది, అటాచ్ అయింది. చూసినావా? జడ్జి పరిశాన్ అవుతాడు. అరే ఇన్ని రోజులు ఏం చేసిర్రా అని మన ఫేవరెట్ జడ్జి పుల్ల కార్తిక్ గారు. సో ఆయన 32 కోట్ల జడ్జి ఫేస్ లాగా అనిపిస్తుంది. అరే ఈ పెన్ అయితే ఏంద్రా. నిన్న జెల్పెన్ కేసు 2 అయినాయి. ఒకటి ఏంటంటే తీసుకుపోయి డీపీకి అటాచ్ చేయండి అన్నారు, ఒక డీపీకి అటాచ్ చేసారు, తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి. అన్ని తీసుకుపోయి డీపీకి అటాచ్ చేస్తారు, దేనికి తీసుకుపోయినా అటాచ్ చేసేస్తారు. అండ్ ఇంకొక దానికేమో రెస్పాండెంట్స్ నుంచి ఇది అడిగిరట, ఇది మన కౌంటర్. ఇది భలే ఉంది కదా, కేసులు నడుస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు మన వాళ్ళకి చెప్పబ్బా. సరే, నేనైతే ఒకటే చెప్తా, టీజీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా ప్రస్తుతానికి ఈరోజు హాలత్ బట్టి అర్థమైపోయింది కదా. ఇప్పుడు యాక్చువల్గా నాకు అనిపించింది, ఈరోజు మన వాళ్ళు గొడవ చెయ్యొద్దని వీళ్ళు 2-3 months ముందు నుంచి ప్లాన్ వేసారు. ఏంటిదంటే మేము ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తాము, నోటిఫికేషన్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని మంచిగా మన వాళ్ళని దువ్విరు. మన వాళ్ళు అందరూ వెయిట్ చేస్తూ కూర్చున్నారు మన ఇట్లా మనకి. కానీ ఈరోజు ఏం మాట్లాడలేదు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. ప్రాక్టికల్గా ఎట్లా ఇస్తాడు భయ్? ఆయన మొన్న నన్ను కోసుకొని తిన్న పైసలు లేవు అన్నాడు. కొత్త పంచాయతీలు ఎట్లా చెప్పి మరి అంటే నీకు ఎప్పుడు అవసరమైతే అట్లా మాట్లాడతావా? అప్పుడు ఒకటి అంటావు, తర్వాత ఇంకోటి అంటావు. మరి ఇది ఏందన్నట్టు దీన్ని? అంటే నీకు ఇష్టం వచ్చినట్టు అప్పుడేమో మస్తు ఖజానాలో పైసలు ఉన్నాయి అన్నావు నువ్వే. ఇప్పుడేమో నన్ను కోసుకొని తిన్నా 18,000 కోట్లు తప్ప ఒక పైస లేదనేది నువ్వే. మరి పోరాళ్ళు ఏం కావాలా? పాపం ఆయనకు వచ్చేవరకు తెలియదు కదా ఏమున్నాయి ఏం లేవు. మరి అంటే ఇప్పుడు ఏం కావాలంటే, సరే నువ్వు అన్నది కరెక్టే, ఒప్పుకుంటా. కానీ అంటే ఇప్పుడు ప్రజలు దీన్ని ఎట్లా తీసుకోవాలనేది మనం ఏమీ ఇంటలెక్చువల్ డిస్కషన్ కాకుండా నార్మల్గా ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే, ఒక అన్ఎంప్లాయిడ్ యూత్గా ఆలోచిస్తే ఏం చేయాలి? అన్ఎంప్లాయిడ్ యూత్ ఇప్పుడు ఏం చేయాలి? అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవ్వని భరోసా మీద ఉండొద్దు, ఇవన్నీ దాడి చూసుకోవాలి ఆల్టర్నేటివ్స్. అంటే ఇప్పుడు గిగ్ వర్కర్లో జాయిన్ కామంటావా, గిగ్ వర్కర్స్ చేయమంటావా, లేకపోతే అంటే ఇఫ్ సిచ్యువేషన్ డిమాండ్స్ దెన్ ఐ డోంట్ థింక్ ఎనీ జాబ్ ఈజ్ తక్కువ చేసి మనం మాట్లాడలేము. నేను అట్లాంటి తక్కువ చేసి కాదు. ఇప్పుడు నువ్వు ఒక పిహెచ్డి చేసిన, ఒక ఎంటెక్ చేసిన గిగ్ వర్కర్గా పొమ్మంటే వాడి యొక్క ఎలిజిబుల్ అంటే వాడి క్వాలిఫికేషన్కి తక్కువ కదా. ఇప్పుడు పీజీలు చేసి కూర్చున్నారు, పీజీలు చేసి ఎంబీఏలు ఎంకామ్లు చేసి కూర్చున్నానికి నువ్వు గిగ్ వర్కర్లు పొమ్మనడం అనేది తక్కువ చేయడం కాదు, వాడి క్వాలిఫికేషన్కి అది తక్కువ అంటున్నా. అందుకే భయ్య ఇప్పుడు టీజీపీఎస్సీ ఒక సంస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ఈ అదర్ రెవెన్యూస్ చూసుకోవాలి, యూపీఎస్సీ కానీ స్టాఫ్ సెలెక్షన్ కానీ
అట్లాంటి అవి అదర్ ఆల్ ఇండియా ఎగ్జామ్స్ ఏం చేస్తాం ఆప్షన్ లేనప్పుడు. కానీ కోర్స్ నువ్వు అన్న పాయింట్ కరెక్టే. కానీ మన వాళ్ళు తెలంగాణ పోరాళ్ళందరం మనందరమేమో అంటే అందరు వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారు కదా, ఇస్తారు ఇస్తారు ఇస్తారు. వాళ్ళు ఇచ్చేది తక్కువనే, కానీ ఆ తక్కువ వాటికే మన వాళ్ళు గోతికాడ నక్కల్లాగా అంటే నెగిటివ్ వర్డ్ ఇది కానీ, బట్ స్టిల్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. చిన్న పోస్ట్ అంటే వాళ్ళకి మాకు ఒక విధంగా చెప్పాలంటే ఆ పోస్ట్లకి ఉన్న పవర్ అంటాం కదా, దానికోసమే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే నో. నాకు వచ్చి 40 వేలకి ఏమీ సరిపోదు, కానీ దాని వెనుక ఉన్న పవర్, దానికి ఉన్న హోదా అన్నాం కదా, దానికోసం ఒక పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ దట్ నాకు అనిపిస్తుంది. లేకపోతే ప్రైవేట్ కంపెనీలో కూడా మంచి జాబ్సే ఉన్నాయి మనం చెప్పాలంటే. కానీ ఆ బిల్డింగ్ బయటికి వస్తే నేను ఎవడు అడుగుతాడు? ఎవరు అడిగాడు? ఇప్పుడు అంతేందుకు చూడండి, ఇప్పుడు ఒక కంపెనీ CEO కార్ వచ్చింది, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. ఒక MRO కార్ వచ్చింది, CEO బండి పక్కకు పోతుంది, మర్సిడీస్ బెంజ్ అయినా కానీ MRO సార్ అరే లాల్ బత్తి ఉంది పంపి. సో దట్ ఈస్ ద హోదా. అందుకోసమే మనల్ని అందరము ఇప్పుడు ఆ పవర్ కావాలి, ఆ పొజిషన్ కావాలనే కదా మనం ఇది చేస్తున్నాం. బట్ హవెవర్ నేను ఏమంటా అంటే, ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఎర్లీ ఏజ్లో ఉన్న వాళ్ళు, 20s to 30sలో ఉన్న వాళ్ళు మాత్రము గవర్నమెంట్ జాబ్లను కూర్చోకండి. మనం ఎన్నోసార్లు చెప్పినాం, నేను ఒక 10 వీడియోలు చెప్పినామా ఈజీగా అంటే ఈ 10 వీడియోలు ఈజీగా చెప్పినాం. ఇప్పుడు చూడండి, అంటే గవర్నమెంట్ దే దెమ్సెల్ఫ్ ఆర్ బిట్రేయింగ్ ద ఆస్పిరెంట్స్ కదా. మనల్ని బిట్రే చేస్తున్నారు, మనమేమో ప్రతిరోజు బిట్రే అవుతున్నాం. సో ప్రతిరోజు బిట్రే అయిపోతున్నాం. సో దీన్ని ఎట్లా చూడాలంటావు? ఇక అంతే భయ్య, వాళ్ళు ఐ థింక్ ఈ 3 years అప్పుడు పెంచారు కదా. సో ఐ థింక్ మాస్ రిటైర్మెంట్స్ అవుతుండొచ్చు ఈ ఇయర్. 3 years అయిపోయింది ఇప్పటికి, ఈ ఇయర్ పెంచి ఐ థింక్ అదే ఇప్పటి నుంచే స్టార్ట్ ఇక రిటైర్మెంట్స్ అక్కర్లేదబ్బా. ఆల్రెడీ దేర్ ఆర్ మల్టిపుల్ వేకెంట్ పొజిషన్స్ అవైలబుల్ ఇన్ ద గవర్నమెంట్. అవునబ్బా, ఇప్పుడు కొత్త రిటైర్మెంట్స్ శాంక్షన్ స్ట్రెంత్ ఉంటుంది, వర్కింగ్ స్ట్రెంత్ ఉంటుంది, వేకెన్సీ ఉంటుంది. శాంక్షన్ స్ట్రెంత్ రిక్రూట్ చేసుకుంటే అడక తినాలి గవర్నమెంట్. అది 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 వాస్తవం. అంటే నేను మా డిపార్ట్మెంట్లో కూడా చూస్తా కదా. సో అట్లీస్ట్ ఈ మాస్ రిటైర్మెంట్స్ జరుగుతాయి, అవన్నీ ఫిల్ చేయొచ్చు. వాళ్ళు తలుచుకుంటే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ అది చేయట్లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. కానీ ఏం గవర్నమెంట్ జాబ్ భయ్యా? నువ్వు US లో 6 ఏళ్ళు ఉన్నావు భయ్యా, ఎవడన్నా ఇట్లా పీకులాడు చూసినావా? గవర్నమెంట్ జాబ్ కామెడీ ఏంటంటే, US లో నీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తానే కూడా వద్దంటారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లో అక్కడ కరెక్షన్కి స్కోప్ లేదు. అందరు ఎవ్రీవన్ వాంట్స్ ప్రైవేట్లో వాడు ఎంత సంపాదించుకోవచ్చు, గవర్నమెంట్లో మాత్రం లిమిటెడ్. కానీ ఆ రోజు ఇండియాకి వస్తుందా భయ్య? ఆ రోజు ఇండియాకి రాదు. ఇప్పట్లో లేదబ్బా. నెక్స్ట్ గడిచే 200 yearsలో నాకైతే కనబడతలేదు. ఎందుకంటే మన ఇండియా కంప్లీట్గా అన్ని విధాలుగా జియోగ్రఫికల్గా, కల్చరల్లీ, లింగ్విస్టికల్లీ మనల్ని విడగొట్టి, డెమోక్రసీ పేరు మీద విడగొట్టి వాడు ఏ పాకెట్స్ వాళ్ళు రూల్ చేసుకుంటూ పొలిటీషియన్స్ పబ్బం గడుపుతారు. ఈ ట్రెండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది భయ్యా. అంటే లైక్ యంగ్ పీపుల్ 21-22 లూజింగ్ దేర్ ప్రైమ్, డూయింగ్ నథింగ్, ప్రిపేరింగ్ ఫర్ అన్ ఎగ్జామ్. ఇప్పుడు దే పుట్ ఇన్ 4-5 years భయ్యా. ఇట్ ఈస్ వస్తే వైకుంటారు, లేకుంటే ఊకుంటారు లేదు. అంతే. అంటే ఎయిదర్ నీకు వస్తుంది ఆర్ నీకు రాదు. వస్తే నువ్వు IAS అవుతావు, లేకుంటే పాండబ్బ అవుతావు, ఫిలాసఫర్ అవుతాడు అంతే. ఏం కాదు. అది ఎవడేమని ఫిలాసఫీ ఉంటాడు? అదే ఇవ్వడు, కానీ వాడు పాండబ్బరే. నువ్వు చెప్పింది ఎవడినాడు. ఇఫ్ యూఆర్ అన్సక్సెస్ఫుల్ అయితే నో వన్ విల్ లిసన్. బట్ లుక్ ఎట్ ద ప్రాబిలిటీ, నువ్వు అన్సక్సెస్ఫుల్ కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. అదే ఇప్పుడు హైపోథెటికల్లీ 1000 వేకెన్సీస్ ఉన్నాయి భయ్యా. 1,00,000 మంది అపియర్ అయ్యారు అనుకున్నాం. ఎంతమందికి వస్తుంది? 1000 మందికి వస్తుంది. 10 లక్షల మంది అపియర్ అయితే అదే 1000 మంది. ఒకవేళ ఈ 10 లక్షల మంది గట్టిగా ప్రిపేర్ అయ్యారు అనుకో, ఎంతమందికి వస్తుంది? 1000కే వస్తుంది. ఇన్స్టిట్యూట్లు 100 నుంచి 1000 చేస్తే 1000కే వస్తుంది. గవర్నమెంట్ కోచింగ్ ఫ్రీ చేసింది అందరికి, రిగార్డ్లెస్ ఎంతమందికి వస్తుంది? 1000కే వస్తుంది. సో దట్ ఈస్ ద హోల్ క్యాచ్ హియర్. ఇప్పుడు మొన్న 4,00,000 మంది రాసినాం, కానీ పోస్ట్ 563 ఉన్నాయి. ద హోల్ క్యాచ్ ఈస్ టు నాట్
గెట్ టూ ఎమోషనల్ అబౌట్ ఇట్. ఐ థింక్ 1-2 అటెంప్ట్స్ ఇచ్చి జరిగిపోవాలి. జరగాలి. అది సొంత లైఫ్కి కూడా వాల్యూ ఇచ్చుకోవాలి కదా. అయితే అదే చెప్తున్నా, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి కూడా, అంటే ఒక స్టేజ్ వచ్చినాక ఆపేయండి అబ్బా. ఒక స్టేజ్ వచ్చినాక అసలు యాక్చువల్గా ఎర్లీ స్టేజ్లో రావద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఒకవేళ వచ్చిర్రు, చూసిర్రు 2-3 ఇయర్స్ చూసిండ్రు, వదిలేసి ఎర్లీ స్టేజ్లోనే రావాలి. జస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక 2-3 ఇయర్స్ అంటే వల్ల ఒక ఫ్లెక్సిబుల్ లిమిట్ ఉంటుంది చూసినావా. ఇప్పుడు 21కి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. నేను లెట్ మీ కంప్లీట్. 21కి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. మేబీ నువ్వు కొంచెం కుషన్ తీసుకొని 23-24 ఓకే రా బాయ్, ఇంట్లో పోర్లే పిల్లగాడు ఏదో చేస్తుండో పైసలు పెట్టేంత. ఇక 24-25 దాటినాక ఇంట్లోకి వెళ్ళి ప్రెషర్ అవుతుంది. ఏం రా ఇంకా సంపాదిస్తలేవు పిల్లగాడు. ఆ ప్రెషర్ నీకు అక్కడి దాకా నీకు అర్థమైపోతుంది సీన్. ఆ తర్వాత ఆపేయాలంటున్నా. అదే ఇప్పుడు మనం ఈ టీజీపీఎస్సీకి ఎందుకు వచ్చినాం? నేను 14లో పాస్ అవుట్ అయినా భయ, స్టేట్ 14లోనే వచ్చింది. నేను అనుకున్నా బా నా అంత కిస్మతాడేవాడు ఉండడు, ఇప్పుడు 6 నెలల్లో పడుతుంది అని చూసి ఎప్పుడుకో వచ్చింది. సరే ట్రై ఇద్దామని వచ్చినాం. అదర్వైజ్ ఇప్పుడు నేనైతే నాకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందని తెలిసి నేను సెకండ్ ఇన్నింగ్స్ కదా నాది, ఆల్మోస్ట్ లైక్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినా కాబట్టి ఆల్మోస్ట్ ఇన్ని రోజులు అయినా కానీ నిల్చోగలిగినాం పాపం నేను. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విత్ హూమ్ ఐఎమ్ టాకింగ్ ఎవ్రీడే, ఐ కెన్ సీ దేర్ ఫేట్. వాళ్ళకి అటు పోలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తాం? అయితే చెప్తున్నా కదా, ఒక 2-3 ఇయర్స్ క్వశ్చన్ ఉంటే తీసుకోండి, లేకపోతే అక్కడికి అబ్రప్ట్గా వదిలేసి ఇప్పుడు అప్పుడే కాదురా భయ్, మళ్ళీ 30s మిడ్ 30skో లేకపోతే ఎర్లీ 40skో మెల్లగా రండి. కానీ ఇప్పుడు లేకపోతే ఏమైనా తెలుసా, మీరు మీ వాల్యుబుల్ అయిన పర్సనల్ లైఫ్ లూజ్ అవుతాం. జుట్టు పోతుంది, పెళ్ళి కాదు, ఇక నానా సమస్యలు అన్నీ ఉంటాయి. తర్వాత ఇంట్లో టార్చర్ ఉంటుంది, లేడీస్ ప్రాబ్లమ్స్, జెంట్స్ ప్రాబ్లమ్స్, యూ మెన్షన్ ఎనీథింగ్ నీ లైఫ్లో ఉంటుంది. సో అది దాన్ని ఎస్కేప్ చేయండి అంటున్నా. దేనికైనా కానీ ఒక లిమిట్ ఉండాలి, ఒక పరిధి ఉండాలి. ఈ గ్రూప్ 1 వల్ల ఎఫెక్ట్ అయిన హెల్త్ని సెట్ చేయడానికి 6 నెలలు పట్టింది. మనం అశోక్ నగర్ తిన్న చెత్త తిండి ఎట్లా, అశోక్ నగర్, శంషాబాద్ హాస్టల్లో ఉండి అది ఇంకా సెట్ కాలేదు. నువ్వైనా సెట్ అయినావు కానీ నేను 90 అయినా 6 months రన్నింగ్ చేస్తే ఇప్పుడు 8 kgs తగ్గిన. మన అశోక్ నగర్లో ఇంకా గల్లీ ఏంది, మిల్లెట్స్ గల్లీలో రాత్రి 9 గంటలకి 10 గంటలకి తిని ఆ 3 రొట్టెలు. మన అశోక్ నగర్ ఎవరైనా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకో గల్లీ ఉంటుందండి, మిల్లెట్స్ గల్లీ. ఫుడ్ తక్కువగా ఉంటుంది, ఫుడ్ బాగుంటుంది కానీ మనకి అక్కడ అదే మన సేవియర్ అదే. సో నెక్స్ట్ బాయ్ నేను అడగాల్సిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ ఏమవుతుంది ఈ కేసు? మన వాళ్ళు ఎట్లున్నారు? తొందరగా కొట్టేసి సుప్రీంకోర్టు పోతాం అన్న. ఇప్పుడు వాళ్ళ దగ్గర మహాభారత శక్తి దగ్గర ఉంటాయి ఇప్పుడు పాచికలు, అవి ఇట్లా వేయగానే ఆయనకు ఎట్లా కావాలంటే అట్లా పడతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. మన రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి పాచికలు, ఆయన వేస్తున్నాడు, మనందరం ఇట్లా చూస్తున్నాము. అవి ఆయనకు తగ్గట్టుగానే పడుతున్నాయి. మరి ఎందుకు పడుతున్నాయి, ఎట్లా పడుతున్నాయి? జ్యుడిషియరీ వ్యవస్థ మీద దండం పెట్టాలి. మొన్న చూసినావు కదా, గ్రూప్ 2 సింగిల్ బెంచ్ కొట్టేసింది, డివిజనల్ బెంచ్ దాన్ని కొట్టేసింది, తప్పని చెప్పింది. మరి అది అసలు జ్యుడిషియరీ ఇప్పుడు సింగిల్ బెంచ్ ఏమన్నది, డివిజన్ బెంచ్ ఆర్డర్ ఫాలో అవ్వమన్నది. సింగిల్ బెంచ్ గ్రూప్ 2 సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ ఆర్డర్ ఫాలో అవ్వమంటే ఈ డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఆర్డర్ని కొట్టేసింది. ఇది డెడ్ లాక్ అంటారు దీన్ని. అంటే అష్టదిగ్బంధం అది. అంటే కాదబ్బా ఇప్పుడు కానీ అది ఏంది భయ్యా? ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 5-6 ఏళ్ళకెళ్ళి జాబ్ చేస్తారు. కాదు ఇప్పుడు ఇట్లా చేసి ఒక సైడ్ ఏమో పొలిటీషియన్స్ ఆర్ ఎనీవేస్ ఫూలింగ్ ద పీపుల్, బిట్రేయింగ్ ద పీపుల్. బట్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ జ్యుడిషియరీ వ్యవస్థ కూడా ఒకళ్ళు సింగిల్ బెంచ్ ఒకటి చెప్తారు, డివిజనల్ బెంచ్ ఒకటి చెప్తారు. అంటే ప్రతి కేసు సుప్రీంకోర్టు దాకా పోవాల్సిందేనా? ఏ కేసు కూడా లోయర్ లెవెల్లో పోన్లే ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి పోన్లే వీడు కరెక్ట్గానే చెప్పిండు, న్యాయంగా జరిగిందని అని ఎక్కడ కనబడతలేదు. నువ్వు ఏ కేసు తీసుకో, అల్టిమేట్గా అన్ని నదులు పోయి సముద్రంలో కలిసినట్టు ప్రతి కేసు పోయి సుప్రీంకోర్టు లాగాల్సిందే. అంటే దీనిలో ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ క్యాచ్ ఉంది భయ. ఇప్పుడు అబ్సల్యూట్ ట్రూత్ కోసం ఎతుకుతే అసలు ఇండియా ముందుకు పోదేమో.
ఇక మరి అంటే అన్నీ కరెక్ట్గా జరగాలంటే అంత మెకానిజం లేదేమో. దాని పేరే డెమోక్రసీ. దాని పేరే డెమోక్రసీ అంటే ముద్దుగా. కానీ మనము డెమోక్రసీ అన్న పేరు పెట్టుకొని డెమోక్రసీ అన్న పేరుతోనే వెనకబడుతున్నాం. ఇప్పుడు చైనా చూడు, కమ్యూనిస్ట్ పార్టీస్ అంటామా, మనకంటే మనతో ఈక్వల్. అంటే ఇండియా ఏదైనా దట్స్ ద హోల్ పాయింట్ భయ్యా. వీ కుడ్ నాట్ బి డూయింగ్ దిస్ ఇన్ చైనా రైట్ నౌ. నువ్వు లెర్నింగ్ కంటిన్యూస్ అవును, లెర్నింగ్ ఛానల్ పెట్టి నేను ఇట్లా ఆయన ఏదో జింపింగ్ అంతా మాట్లాడాను. సాయంత్రానికి డోంట్ కిల్ సోవియట్ జస్ట్ వన్ ఫసక్ అవుతుంది కదా. ఇక్కడంటే మనం డైలాగ్ చెప్పు, మోహన్ బాబు డైలాగ్, డోంట్ కిల్ సో మెనీ టైమ్స్ జస్ట్ వన్స్ ఫసక్ అంటే. సో అట్లా అవుతుంది. కానీ ఇప్పుడు అట్లా ఆలోచిస్తున్నాం. కానీ చైనా, ఇప్పుడు మనం ఇండియా ఏదైనా కంట్రీతో పోటీ పెట్టుకోవచ్చు ఇన్ ఆల్ టర్మ్స్, జియోగ్రఫికల్లీ, పాపులేషన్, డెమోగ్రఫికల్లీ ఏదని చూసుకుంటే చైనా ఒక్కటే నన్ను అడిగితే. సరే చిన్న కంట్రీస్ వదిలేద్దాం అబ్బా, డెన్మార్క్, నార్వే అవన్నీ పక్కన పెట్టాలి, ఎందుకంటే చిన్న కంట్రీస్ అనుకుందాం. కానీ చైనా కమ్యూనిస్ట్గా ఉండి కూడా మనకంటే సూపర్గా ఉంది అన్ని విషయాలలో. కానీ మళ్ళీ మనం అంటాం చైనా కమ్యూనిస్ట్, బట్ వాళ్ళకి బాగుంది కదా. బట్ మనము పేరుకి డెమోక్రసీ అంటాము, ఇదంటాము, కల్చరల్లీ. అంటే చైనా ఓన్లీ ఎండ్ చూసింది భయ్య, మీన్స్ చూడలేదు. అర్థమైందా? చైనా వేర్ ఇట్ ఈస్ అక్కడికి వెళ్ళడానికి చాలా అట్రాసిటీస్ జరగాల్సి వచ్చినాయి. అర్థమైందా? ఇండియా డజంట్ వాంట్ టు డూ దట్. అర్థమైందా? అంటే నువ్వు రూత్లెస్కి వెళ్ళిపోయినప్పుడు అల్టిమేట్లీ అందరికీ బెనిఫిట్ జరుగుతుంది, కానీ ప్రాసెస్లో చాలామంది నష్టపోతున్నారు. అంటే ఇప్పుడు ఇండియా ఏమైనా సుఖపడుతుందా? ఇండియా కూడా ఎన్నో విధంగా నష్టపోతూనే ఉంది కదా. అదే ఇప్పుడు చూసుకుంటే చైనా అంత ఫాస్ట్గా వెళ్తే కొంతమంది నష్టపోయారు. అందుకే ఇండియా ఏమో కొంతమందిని ఎందుకు నష్టపెట్టడం అని అందరిని నష్టపెడుతుంది. నష్టపోతే అందరు నష్టపోతే అట్లనే ఉంది ఇప్పుడు. అది అట్లనే ఉంది మరి. అదే మరి ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇదే డెమోక్రసీ. నిన్న చూసినా కదా మన సార్, పెద్ద సార్ నరేంద్ర మోడీ సార్, అదే ఒక సైడ్ ఇండిగో నేషన్ సంకనాకపోయిందిరా బాబు అంటే, ఇండిగో నేషను, పొల్యూషను, రూపాయి వాల్యూ, డాలర్ వాల్యూ 90 రూపీస్, ఇవన్నీ వదిలేసి సార్ ఏమంటాడు, ఓన్లీ వందే మాత్రం. అరే 90 ఏళ్ళ టైం వందే మాత్రం ఇప్పుడు ఎందుకు అన్నా నాకు అర్థం కాదు. వై డూ యూ వాంట్ డిస్కస్ అబౌట్ వందే మాత్రం ఇన్ పార్లమెంటు? ఒక్కొక్క 1 అవర్కి 2.5 lakhs ఖర్చు అయితే అంట పార్లమెంటు. మనోడు ఆయన చేసిన కష్టానికి, అంటే పొలిటీషియన్స్ ఇట్లా ఉన్నారు, దే ఆర్ ట్రయింగ్ టు ఫూల్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్. దట్ ఈస్ డెమోక్రసీ. అంటే డెమోక్రసీ డెఫినేషనే మార్చి పడేసి. ఒకప్పుడు అంత పాలిటిక్స్ అనే వర్డ్ ఉంది. యాక్చువల్గా పాలిటిక్స్ ఇస్ ఏ వెరీ గుడ్ వర్డ్, దాన్ని నెగిటివ్ చేసేది కదా. ఇప్పుడు కొన్ని రోజులతో ఏమైతే తెలుసా, డెమోక్రసీ అనే వర్డ్ నెగిటివ్ అయిపోతుంది నా ఉద్దేశంలో. డెమోక్రసీ డెఫినెట్లీ నాట్ ఏ పాజిటివ్ వర్డ్. డెమోక్రసీ లేని కంట్రీసే బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నువ్వు చూడు, సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రెయిన్, నువ్వు ఏ కంట్రీని తీసుకో, అక్కడ అందరికి రాజులు ఉన్నారు. బట్ దోస్ కంట్రీస్ ఆర్ సూపర్. ఎందుకు మంచిగా ఉన్నాయంటే ఎక్స్పోజ్ చేయడానికి ఆడ లెర్నింగ్ కంటిన్యూస్ లేదు. లేదు అట్లేం లేదు, మనకు కనబడుతుంది కదా అబ్బా. ఇప్పుడు మన వాళ్ళ ఎక్స్పోజర్ పక్కన పెడదాము, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ లైఫ్ స్టైల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగానే ఉంది కదా. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. సరే రాజుగాడు, వాడు రాజు అనేటోడు ఏదో అనుకున్నాం, లెట్ అస్ సే వాట్ ఈస్ అన్ ఆటోక్రాట్, బట్ స్టిల్ హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పీపుల్. నువ్వు ఇక్కడ చూడు, నువ్వు ఇక్కడ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ చూడు, లేకపోతే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూడు, అన్నిలోనే ఉన్నాయి మన దగ్గర. పొల్యూషన్ మాత్రం హై ఉంది, కరప్షన్ మాత్రం హై ఉంది. అదే మన మోడీ సార్ అదే అనుకుంటున్నాము. సో ఇట్లా ఏదైతే ర్యాంక్ అని అదే అట్లనే ఉంది కథ. సో డెమోక్రసీ అనేది మనకి ఒక శాపంగానే మారింది. అంటే పాపం అంబేద్కర్ ఇచ్చిన పర్పస్ వేరు, మన వాళ్ళు దాన్ని మిస్యూటిలైజ్ చేసి పెట్ట చేస్తున్నారు. కాదు భయ్యా, ఇప్పుడు నువ్వు డే 1 నుంచి అంటున్నావు ఎగ్జామ్ పీకుతుంది అని. అది ఏంది, వాళ్ళు జీతం తీసుకురు, పెళ్ళిళ్ళు చేసుకొని చెయ్యండి. అరే ఇల్లు అలకగానే పండగ అవుతాయా, నయం అవుతాయా? ఇల్లు అలికిర్రు, గృహప్రవేశం అయింది, ఎంతన్నా కానీ ఇల్లు పాతగా ఎంతన్నా కానీ ఏం కాదు, చెయ్యండి. ఎన్ని రోజులు చేస్తారు పోనీ కదా, అట్లా పోతుంది. వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇప్పుడు స్టిల్ ఎగ్జామ్ స్టిల్ ఎగ్జామ్ పోతుంది అని డే 1 నుంచి ఇప్పటిదాకా అదే చెప్తున్నా నేను. ఐ విల్ నాట్ చేంజ్ మై వర్డ్. 10 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు జాబ్ చేసుకోకుండా నేను పోతాను చెప్తాను, కానీ పోతుంది. అది ఫార్ములా, ఫండమెంటల్లీ ఫార్ములా తప్పేసినావు నువ్వు, ఆన్సర్ రాంగ్ వచ్చి తీరుతుంది అంతే.
నువ్వు ఫస్ట్ ఫార్ములా తప్పేసినావు, వెనక ఫార్ములా అన్నీ కరెక్ట్ రాసినావు, కానీ వెనక ఫార్ములా ఏవి పని చేయను. ఫస్ట్ ఫార్ములా నుంచి డిరైవ్ చేసినావు కాబట్టి వెనక ఆన్సర్ ఈజ్ రాంగ్. రిగార్డ్లెస్ ఆఫ్ నువ్వు ఏమైనా చేసుకో, ఇంకా ఎన్ని కరెక్ట్ అనే చేయు. ఫస్ట్ చేసిన తప్పు కాబట్టి ఇట్ విల్ గో. అరే ఎన్ని రోజులు అబ్బా వీళ్ళ ఎన్ని రోజులు సాగుతాయి. ఇప్పుడు ఒకప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దే ఆర్ సో పవర్ఫుల్, మనం నో వన్ కుడ్ టచ్. ఇప్పుడు దే ఆర్ వీక్. అంటే మనం అంటే థియరిటికల్గా ఫిలాసాఫికల్గా చెప్పాలంటే బండ్లు అయితే ఓడలు అవుతాయి. మనం జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ అంతే, అంతకన్నా ఏం లేదు. హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం ఏమవుతుందో. 22nd నుంచి ఐ థింక్ 3-4 డేస్లో కంక్లూడ్ అవుతుంది. 3-4 డేస్ కంక్లూడ్ అవుతుంది. మన వాళ్ళు గట్టిగా చెప్పారు కాబట్టి అది ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఒక మూడ్ ఆఫ్ ది బెంచ్ తెలుస్తుంది కదా భయ్య, నాకైతే ఇక్కడ ఏం పెద్ద హోప్ లేదు. అల్టిమేట్ అదే చెప్పినా కదా, అన్నిటి తీసుకుపోయి మళ్ళీ సుప్రీంకోర్టు కలపడానికి వెయిట్ చేస్తుందబ్బా. అది చాలా ఘోరమైన పరిస్థితి. అది వేస్ట్, టైం వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్. ఉత్త పుణ్యానికి లాయర్లను మేపుతుంది తప్ప. ఐ థింక్ సుప్రీంకోర్టు హైదరాబాద్లో కూడా పెడితే అయిపోతుంది భయ్య. ఇక్కడ చాలా ప్లేస్ హైదరాబాద్ బయట అట మన కోకపేట సైడ్, మన శంకర్పల్లి సైడ్, అదే అట్నే పెట్టాలి ఊరికి. అరే ప్రాక్టికల్ అంటే చాలా డిస్కషన్స్ అయినాయి. సౌత్లో కూడా ఒక బెంచ్ ఉండాలి. అదే అప్పుడు ఆర్బిట్ వల్ల అన్నారు కదా, దాన్ని కూడా సుప్రీంకోర్టే అంటారు అట్లా. అదే వాళ్ళ విభాగం అట్లా పెడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం చూద్దాం. కానీ మిత్రులారా, కానీ ఒకటే చెప్తున్నా, మీరు ఇంకా ఎక్కువ దీని మీద కూర్చోకండి. మీరు కూర్చొని అన్న ఇంకా ఏమవుతుంది, నోటిఫికేషన్ వస్తుందా, హాఫ్ ఇయర్ కూర్చోవాలా, 1 year కూర్చోవాలి, ఏం చేయాలి, ఏ జాబ్ వస్తే ఆ జాబ్ ఎక్కండి, ఏదైతే చేయండి. ఎందుకంటే టైం అయితే వేస్ట్ చేసుకోవద్దబ్బా. ఎందుకంటే యువర్ ఫ్యామిలీస్ ఆర్ వెయిటింగ్, రైట్? సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అన్నెసర్లీ ఆన్ దిస్ పొలిటికల్ సిచ్యువేషన్. భయ్యా ఇంకోటి వెరీ సూన్ నువ్వు పోతున్నావు కదా ఎక్కడికి? బెహ్రెయినా? నెక్స్ట్ వీక్ పోతున్నా బెహ్రెయిన్కి. ఐ విల్ బి హ్యాపీ టు హోస్ట్ యూ కస్టమ్స్ ఎయిర్పోర్ట్లో. చూద్దాం, మంచి నెక్స్ట్ వీకే కదా. అరే వాంట్ టు సీ దట్ మూమెంట్ భయ్య. అంటే ఇద్దరు ఎయిర్పోర్ట్ నుంచి ఒక చిన్న నేను డ్యూటీలో ఉన్నప్పుడు నువ్వు వస్తే బాగుంటుంది. అదొక పోస్ట్ పెడదాం, కమ్యూనిటీ పోస్ట్, 2 Group 1 ఆఫీసర్స్. అండ్ ఇంకోటి మనం అనుకున్నాం కదా, ఇది మన ఆల్టర్నేట్ వేరే జాబ్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. నువ్వు వేరే నుంచి వచ్చినాక మాట్లాడు. నువ్వు నేను శశి, దానికి శశిబాయ్ కావాలి. శశి కావాల్సిందే. అది ఇట్లా ఊరికేనే కాదు, వీ హ్యావ్ టు గివ్ దెమ్ దానికి కొంచెం రైటింగ్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఊరికేనే మనం చెప్పడం కాదు అట్లా. చలో మరి, మా వాచ్మెన్ కూడా వెయిట్ చేస్తున్నాం అప్పటి నుంచి. చలో రైట్ మరి, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ అండ్ యూదన్ signing off. Have a good night. Bye. Chalo.